आप देख रहे हैं इंडिया 29 स्टेट्स न्यूज। बढ़ते हैं न्यूज की तरफ। ఈరోజు మా గౌరవ కేసీఆర్ గారి పిలుపు మేరకు మా గౌరవ జిల్లా అధ్యక్షులు అట్లాగే మా మాజీ మంత్రివర్యులు అట్లాగే మా ఎమ్మెల్యే గారు వివిధ నాయకులందరూ కలిసి ఈరోజు మరి అరకపూడి గాంధీ గారు గతంలో మా బీఆర్ఎస్ పార్టీ ఉండే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే గెలిచారు. కానీ ఆయన ఈ మధ్యన ఆశలు పెరిగి పదవుల మీద ఆస్తుల మీద ఆశలు పెరిగి ఆయన పార్టీ మారి రేవంత్ రెడ్డి గారు స్వయంగా కండువా కప్పుకున్నాడు. ఈయన కండువా కప్పుకుంటాడు, ప్రెస్ మీట్ పెడతాడు, ట్విట్టర్లో పెడతాడు. అట్లా ఈయన మళ్ళా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈయన కండువా కప్పి స్వాగతిస్తాడు. అట్లాంటిది పిఎస్సి చైర్మన్ అనేది ప్రతిపక్ష నాయకులకు ఇచ్చే మర్యాద. మన రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాల్లో అట్లాగే దేశంలో కూడా ఇస్తారు పబ్లిక్ అకౌంట్స్ అనేది. కానీ మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ఎందుకో మరి ఆ సభా మర్యాద కాపాడుకుంటలేరు. ఆయన టెక్నికల్ ఇష్యూ అంటే పార్టీ మారినట్ట మరి రేవంత్ రెడ్డి గారు కండువా కప్పింది మరి ఉత్తదైనట్ట అనేది ఆయన కూడా పరిశీలించుకోవాలి. ఈరోజు మేము సమావేశం పెట్టుకోవడానికి, ఎందుకంటే అరకపూడి గాంధీ గారు ఏమంటారు, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను. మరి బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే బీఆర్ఎస్ నాయకులు పోతానికి అడ్డమేముంటుంది? మా నాయకుడే కదా, మా ఎమ్మెల్యేనే కదా, మేము గెలిపించుకునే ఆయనే కదా. మరి ఆయన ఇంటికి పోయి ఇలా సమావేశం పెట్టుకోవాలని చెప్పి మా జిల్లా పార్టీ ఆధ్వర్యంలో నిర్ణయించుకోవడం జరిగింది. మన జిల్లా పార్టీ ఆధ్వర్యంలో మేము అందరం కూడా ఈరోజు పీర్జాదగూడ నుంచి దాదాపుగా ఒక 100 మంది తరలి వెళ్ళాలని చెప్పి పార్టీ ఆఫీస్లో జమ కాగానే పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది నిజంగా కూడా అంటే ప్రజాస్వామ్యంలో మేము ఒక పద్ధతి ప్రకారం మేము గాంధీలాగా మేము గుండాగిరి చేయడానికి లేకపోతే దౌర్జన్యం చేయడానికి ఓట్లేదు. మేము మా పార్టీ నాయకులు ఇంట్లో సమావేశం అయితే పోతున్నాం తప్ప దానికి కూడా ఈ అరెస్టులు చేయడం ఏంటో నిజంగా విడ్డూరం. తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా అందరు నాయకుల్ని, అందరు ఎమ్మెల్యేలని, మాజీ మంత్రుల్ని, మా లీడర్లని, అందరి కార్యకర్తలు కూడా అందరినీ ప్రతి చోట పోలీసు వాళ్ళని పెట్టి పొద్దున మబ్బుల 3 గంటల నుంచి రాత్రి కూడా నుంచి అరెస్ట్ చేస్తుందని తెలిసింది. నిజంగా ఇది ప్రజాస్వామ్యానికి ఇది కరెక్ట్ కాదు. ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉంది, ఎట్లాగే సంఘీభావం తెలిపే హక్కు. దాన్ని పోలీసు వాళ్ళు ఏమన్నా అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ఏమన్నా అడ్డుకోవాలి తప్ప మేము శాంతియుతంగా పోయేటప్పుడు అడ్డుకోవాల్సిన అవసరం లేదు. అట్లాగే మరి నిన్న గాంధీ గారిని ఆయన కూడా ఓపెన్ ఛాలెంజ్ చేసిండు, నేను ఇంటికి వస్తా 12 గంటలకి, బిడ్డ నువ్వు రాకపోతేనే పోలీసు వాళ్ళని పెట్టేమో రాకుండా చేసి మరి పోలీసు వాళ్ళు మరి అదే లా అండ్ ఆర్డర్ మరి అరకపూడి గాంధీ గారికి మరి ఒత్తాస పలికి ఆయన బట్టి కాన్వాయ్ పెట్టి ఆయన బట్టి కుయ్యి అనుకుంటే ఆయనకు రైట్ ఆఫ్ వే ఇచ్చి పెట్టడం నిజంగా మరి ఇది పాలన ఏం పాలన అర్థమవుతలేదు, ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఇంతకండంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని అట్లా మా ప్రతి గల్లీ కార్యకర్తలను కూడా ఈరోజు పోలీసు వాళ్ళు ప్రివెంటివ్ అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్. India 29 States News. Please support my channel, like, share and subscribe my channel.